పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్టులో మోసపోయానని ఓ మహిళ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కర్నూలుకు చెందిన రామలచ్చమ్మ 2024 సంవత్సరంలో పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్టులో 3,50,000 రూపాయలకు ఓర్వకల్లు సమీపంలో 3 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నెలకు 3,500 రూపాయలు 100 నెలలు ఇస్తామని యజమాని జాకీర్ బాషా వ్రాసి ఇచ్చారని ఆమె తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం కేవలం 8 నెలలు మాత్రమే 3,500 చెల్లించారని, సంవత్సరం నుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై జాకీర్ను ఏజెంట్ గోకార్లను సంప్రదించగా మనీ బ్యాక్ ఇవ్వడం లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు తెలిపారు. డీఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. తన డబ్బులు 3,50,000 రూపాయలు తిరిగి ఇప్పించాలని రామలచ్చమ్మ కోరారు. 3 సెంట్లకు గాను 3,50,000 రూపాయలు పెట్టేసి ప్లేస్ కొన్నాము, ఫ్లాట్. అందులో అతను మనీ బ్యాక్ కూడా ఇస్తామన్నారు. మనీ బ్యాక్ వచ్చేసి నెలకు 3,500 చొప్పున 100 నెలలు ఇస్తామన్నారు. 8 మంత్స్ ఇచ్చేసి 1 ఇయర్ నుంచి స్టాప్ చేసేసారు మనీ బ్యాక్. ఇప్పుడు పోయి అడిగితే అతను మనీ బ్యాక్ లేదు, ఏం లేదు, ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోపోండి అని గట్టి అడుస్తున్నారు. కాబట్టి మాకు మనీ బ్యాక్ అయితే ఏమొద్దండి, మా డబ్బులు మాకు వాపస్ ఇచ్చేసేయాలి. మేము ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితుల్లో లేము. మనీ బ్యాక్ అయినా లేదన్నప్పుడు ఇంకా మిగతా డబ్బులు ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తారో మాకు అతనిపైన నమ్మకం లేదు. కాబట్టి మా డబ్బులు మాకు వాపస్ ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. 3,50,000 కట్టినామండి. ఇప్పుడు అడిగితే మనీ బ్యాక్ అడిగితే అతను మనీ బ్యాక్ ఇప్పుడు లేదు, అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అంటున్నాడు. మనీ బ్యాకే లేదు, తీసేసామంటున్నాడు. స్థలం నా పేరు మీదనే ఉంది. ఉంది అండి. పూర్వకల్లు అగ్రిమెంట్ లో మనీ బ్యాక్ ఉంది. అగ్రిమెంట్ మనీ బ్యాక్ అన్ని రాసుకున్నాం కాబట్టి మేము అక్కడ ప్లేస్ తీసుకున్నాము, లేదంటే తీసుకోండి. లోపలికి ఉంది, పూర్వకల్లు దగ్గర ఉందండి. అది రిజిస్ట్రేషన్ నా పేరు పైన ఉంది, మా అండర్లోనే ఉంది. దానిలో గంధం చెట్లు వేసి 8 to 10 years పెట్టేసి అప్పుడు వచ్చిన అమౌంట్ లో 50 lakhs మాకు ఇస్తామన్నారు. జాకీర్ హుసేన్ 8 సంవత్సరాలకి అండి. డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. నా పేరు మీదనే రిజిస్టర్ చేస్తాం. అంటే ఏజెంట్ ద్వారా వెళ్ళామండి మేము. ఏజెంట్ గోకారి అని అతను తీసుకెళ్ళాడు. పిల్లల కోసమని, వాళ్ళ భవిష్యత్ కోసమని వెళ్ళాము. రామలక్ష్మమ్మ, జిల్లాలో రామలక్ష్మమ్మ.